నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి టీజీ భరత్. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భరోసా లభిస్తుందని స్పష్టం. భూస్థాపితమైన వైసీపీని బ్రతికించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుట్రలు పన్నుతున్నారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ పొంచుమర్తి అనురాధ. నెల్లూరులో చేపట్టిన స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టుతో నగరంలో పర్యావరణ కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా రాజస్థాన్ సిరోహి జిల్లా మౌంట్ ఆబూ బ్లాక్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి అద్భుత స్పందన వచ్చిందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర పథకాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల సహితం సత్ఫలితాన్ని ఇస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. రాజస్థాన్ సిరోహిలోని మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న రాజీవిక శిక్షణా కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భరోసా లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలు, 1,00,000 మంది మార్గదర్శులు గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం చంద్రబాబు ముందు చూపు కలిగిన వ్యక్తి అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని మంత్రి భరత్ అన్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఎట్లుందని గవర్నమెంట్ గురించి తెలుసుకోవడం, చంద్రబాబు గారి నాయకత్వం ఎట్లుందని తెలుసుకోవడం, ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా చెప్పడం జరుగుతూ. ఏమన్నా ఇష్యూస్ చెప్తే అవన్నీ కూడా తెలుసుకొని ఫ్యూచర్లో సార్ట్అవుట్ చేసే దిశలో వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కువ శాతము ప్రీవియస్ గవర్నమెంట్లో పెన్షన్స్ తీసేశారు. అవన్నీ చాలా వరకు ఎక్కువ పెన్షన్స్దే కంప్లైంట్ ఉందన్నమాట నా వరకు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. ప్రీవియస్ గవర్నమెంట్లో కొన్ని కండిషన్స్ అవి పెట్టి తీసేశారు కాబట్టి అది ఇన్ ద ప్రాసెస్లో ఉంది. ఫ్యూచర్లో ఎట్లా సార్ట్అవుట్ చేసాలా, ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అన్నమాట. ఖచ్చితంగా చంద్రబాబు గారు దృష్టి ఉంది దీని మీద. త్వరలో మరి కొత్త అప్లికేషన్స్ తీసుకొని అవి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాము. అలాగే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశానండి. ఎక్స్ మినిస్టరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఉండి చావు కోరుకుంటున్నాడు. చావు కోరుకునే మనిషి ఎవడన్నా ఉంటే వాళ్ళకి చావు వాళ్ళ ఇంటికే వస్తుంది. అది తెలుసుకోవాలి. ఎందుకంటే వయస్సు ఎవరన్నా మామూలుగా బ్లెస్సింగ్స్ ఎవరికి పోయినా 100 ఏళ్ళు హ్యాపీగా ఉండాలా, సుఖ సంతోషాలతో బాగుండాలా అని కోరుకుంటారు. కానీ 75 ఏళ్ళు వచ్చింది, 76 ఏళ్ళు వచ్చింది, ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఎవడు అట్లా మాట్లాడు. అసలు వాళ్ళు మనుషుల, పశువుల, ఆ దేవునికే తెలియాలా నాకు తెలిసి. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా ఎవరు మాట్లాడరు. ఏ మనిషి అట్లా మాట్లాడే అసలు ఆలోచన కూడా రాదనమాట. ఎంత అపోజిషన్ ఉన్నా అసలు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేదండి. అదే బాధ. మనకు ఆంధ్రప్రదేశ్లో కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండి నీట్గా సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడాలా, కానీ వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ స్టైలు ఇప్పటికీ మార్చుకోవడం లేదు. నేను మరీ చెప్తున్నా, వీళ్ళు ఇదే స్టైల్లో కొనసాగితే రేపు వచ్చే 29 ఎలక్షన్స్లో, ఇప్పుడు ఆల్రెడీ 11 వచ్చింది, ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. నెక్స్ట్ టైం ఇంకా బుద్ధి చెప్పి మేబీ ఆ ఒక్కటి లేపేసి ఒకటి ఇస్తారేమో తెలియదు. వాళ్ళ ఆలోచన మార్చుకోవాలా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంతమంది చెప్తుంటారు. వాళ్ళ ఓన్ సిస్టరే బయటికి వచ్చి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంట్లోనే న్యాయం చేయలే, వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలకి న్యాయం చేయలే అని ఆయనకు చెప్తారు. అది సార్ట్అవుట్ చేయాలా, ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన లేదు ఆయనకి. సో నేను చెప్పేది 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం ఏం చేస్తాడు, ఇంట్లోనే న్యాయం చేయనోడు అనేది ప్రజలు కూడా ఆలోచిస్తారు. బట్ ఓవరాల్ మేమైతే పోయి ప్రజలకి చెప్పేది, మేము ఏమేం చేశాము ఈ 1 ఇయర్లో క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవడం, ఏమేమి అందినాయి, వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఇవన్నీ చేశామని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ హ్యాపీ.
భూస్థాపితమైన వైసీపీని గంజాయి నీళ్లు పోసి బ్రతికించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పొంచుమర్తి అనురాధ ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల రాజకీయ పబ్బం కోసం బీసీలను బలిపశువుల్ని చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. రేషన్ బియ్యం కుంభకోణంలో భారీని ఇరికించి పేర్ని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం థంపింగ్ మెజారిటీతో గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. విజన్ 2047లో భాగంగా అమరావతి సంపద సృష్టించే రాజధానిగా పరుగులు తీస్తా ఉంది. పోలవరం రాష్ట్రాన్ని మొత్తాన్ని ఉద్ధరించడమే కాకుండా ఉత్తరాంధ్రకి ఇండస్ట్రియల్ గా డెవలప్ అయ్యే విధంగా ఉరకలేస్తా ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందుతా ఉన్నాయి. గంజాయిని రూపుమాపారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితిలో వైసీపీ భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు. పామరు తిరిగాడు, పెడన తిరిగాడు, గుడివాడ తిరిగాడు. అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి అంటాడు, చీకట్లో అన్ని చేసేయాలంటాడు. తెల్లారి ఎవరికి తెలియకుండా వెళ్ళి పరామర్శించాలంటాడు. ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని చివరికి రేషన్ బియ్యం కుంభకోణంలో ఆ అవినీతిలో ఇతనితో పాటు ఇతని భార్యని కూడా దొంగని చేసిన ఈ పేర్నేని నాని మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నేని నాని. ఖబర్దార్ పేర్నేని నాని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎవరికి రికార్డ్ అవ్వకుండా ఉండటం కోసం ఊళ్ళు పట్టుకు తిరుగుతావా నువ్వు? విధ్వంసాన్ని సృష్టించడానికి నీ కార్యకర్తలు సైతం అందరినీ రెచ్చగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తావా? బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా? గౌడ కులానికి సంబంధించిన మహిళని లోకేష్ గారే అల్లరి చేయమన్నారని చెప్పి స్టేట్ మొత్తం మనం ప్రచారం చెయ్యాలి అని చెప్పి సలహాలు ఇచ్చే నువ్వు ఆనాడు నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలపెట్టారన్న విషయం వైసీపీకి గుర్తులేదేమో గాని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి, ముఖ్యంగా గౌడాస్కి, గౌడ కులస్తులకి ఆ విషయం తెలుసు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ కుటుంబానికి ఈరోజు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం, ఉద్యోగం ఇచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇతర బీసీ కులస్తుల్ని 300 మంది పైగా హత్యలు చేశారు, దుర్భాషలాడారు. ఇష్టం వచ్చినట్టు నన్నే 4 తెగ్గొస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు మీ వైసీపీ ప్రభుత్వంలో ఒక సన్నాసి. లోకల్ బాడీస్లో బీసీలు లీడర్లు అవ్వకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 34% రిజర్వేషన్ని తగ్గించేసి 16,800 మందిని బీసీ లీడర్లుగా ఎదగకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అసలు ఈ రోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందో చెప్పండి. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ యొక్క పేటెంట్ రైట్ అది బీసీలకే దక్కింది.
పర్యావరణానికి విఘాతం కలిగించేలా నెల్లూరులో జాఫర్ సాహెబ్ కెనాల్పై ఏర్పాటు చేస్తున్న స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కారణంగా కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయనే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎన్జీటీ నుండి ఈ మేరకు నిలుపుదల ఆదేశాలు వెలువడ్డాయని అన్నారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఈ ప్రాజెక్టులో భాగంగా తన అనునాయులకు దాదాపు 200 దుకాణాలను కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయాయన్నారు. మొత్తం పెన్నా నదికే ముప్పు కలిగించేలా కూటమి ప్రభుత్వం మంత్రి నారాయణ వ్యవహరిస్తున్న తీరుకు ఎన్జీటీ ఆదేశాలు చెప్పపెట్టన్నారు. ఈ కాలువ కింద 4 మండలాలలో నెల్లూరు రూరల్ కానీ, టీపీగూడూరు కానీ, ఇందుకూరుపేట కానీ, ముత్తుకూరు కానీ ఈ 4 మండలాలలో 43,000 ఎకరాలకి ఆ జాఫర్ సాహెబ్ కెనాల్ కింద పారుదల ఉంది. అలానే సిటీలో కూడా ఈ కాలువ మురికి కాలువ లాగా తయారు కాకుండా ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయడానికి ఈ 100 కోట్లతో ఈ రివిట్మెంట్ పనులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చేయించడం జరిగింది. అదేవిధంగా దానికి ముందు ఒక మంచి రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్డుని మనము 20 కోట్ల రూపాయలతో తయారు చేసుకున్నాం. సో టోటల్గా ఈ రోడ్ అంతా కూడా 100 ఫీట్ రోడ్, అంటే మధ్యలో ఉన్నటువంటి డివైడర్తో సహా ఒక 100 ఫీట్ రోడ్డుని 20 crores మనం దాన్ని కూడా డెవలప్ చేసుకున్నాం. అంటే టోటల్గా 120 కోట్లతో అటు కెనాల్ రివిట్మెంట్ కానీ, తర్వాత వాకింగ్ ట్రాక్ కానీ, తర్వాత 2 పక్కల రోడ్ కానీ, మధ్యలో డివైడర్ కానీ, దాని మీద బ్యూటిఫికేషన్ కానీ, వీటన్నింటినీ కూడా 120 కోట్ల రూపాయలతో మనము ఆ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ప్రయత్నించడం జరిగింది. ఈ డెవలప్మెంట్లో ఈ జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర రివిట్మెంట్ కట్టడం కానీ, ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు చాలా మంది పేదలు అక్కడ ఆ కాలువ కట్టు మీద ఉంటే వాళ్ళందరినీ కూడా మనము లేపాం. అంటే ఒక డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. దీని కింద 4 మండలాలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా మనం ఆ రోజు ఒప్పించి వారు చేసిన త్యాగంతో ఈరోజు మనము ఆ రివిట్మెంట్ కానీ, ఆ రోడ్డు కానీ, ఆ బ్యూటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైందంటే సుమారుగా 100 మంది పేదలు అక్కడ ఇల్లు కట్టుకొని చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని బతుకుతా ఉంటే వారందరినీ కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయించి మళ్ళా కూడా చెప్తా ఉన్నాను, వారు చేసినటువంటి త్యాగంతోనే ఈరోజు మనం ఆ ఏరియాని ఆ విధంగా డెవలప్ చేసుకోగలిగారు. అక్కడ 200 షాపులు పెడితే ఆ షాపులకి ఏమైనా జరుగుతాయా? ఆ ప్లేస్ పరిస్థితి ఏంటి? ఆ కాలువ పరిస్థితి ఏంటి? అవి ఏమీ చేయకుండా మీకు దీన్ని ఇచ్చే అధికారం ఎవరిచ్చినారు? అదేవిధంగా మన ఇన్స్టిట్యూషన్స్ ముందుగా ఆ విధంగా షాపులు పెడితే మనం గమనుంటామా? ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తాను నేను. పేద ప్రజలకు మంచి చేయండి, డెవలప్మెంట్ గురించి ఆలోచించండి, అందరికీ ఉపయోగపడేలాగా మంచి నిర్ణయాలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ మీకు అండగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేగాని ఇలా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు, మీ కార్యకర్తలు మీ నాయకుల కోసం నెల్లూరు సిటీని తాకట్టు పట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఇటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదని కూడా తెలియజేస్తాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.